నాణ్యతా లోపం, కల్తీ పదార్థాలతో ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు కలిగినా సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఫుడ్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ తెలిపారు. వర్షాకాలంలో ప్రజలకు నాణ్యమైన తాజా ఆహారం అందిస్తే ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. వర్షాకాలంలో ప్రజలకు ఎప్పటికప్పుడు నాణ్యమైన ఆహార పదార్థాలు అందిస్తే ఆరోగ్యంగా ఉంటారన్నారు. కల్తీ ఆహార పదార్థాలు అందించడం వల్ల వ్యాధులు ప్రబలే అవకాశం ఉందంటున్నారు. ఈ హోటల్ యజమానులు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో హోటళ్లపై ఆహార భద్రతా అధికారులు స్పెషల్ టీం ద్వారా తనిఖీలు నిర్వహించి 20 శాంపిల్ తీసి 8 మందిపై కేసులు నమోదు చేసి ఛార్జ్షీట్ వేయడం జరిగిందన్నారు. వీధి వ్యాపారులు తప్పనిసరిగా నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. ఆహార భద్రతా అధికారులు ఎప్పుడైనా తనిఖీలు చేయవచ్చన్నారు. తనిఖీల్లో ఏదైనా లోపాలుంటే ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇటీవల కాలంలో ఫ్రూట్ జ్యూస్, నూడిల్స్ దుకాణాలలో తనిఖీలు చేపట్టి కొన్ని సూచనలు చేశామన్నారు. జిల్లా అంతటా ఆహార భద్రతా అధికారులు హోటళ్లపై నిఘా పెట్టారని, ఎవరైనా యజమానులు ప్రజలకు హానికరమైన ఆహార పదార్థాలలో కలర్ మిక్సింగ్ లాంటివి కలిపితే కేసులు నమోదు చేస్తామని, యజమానులు ప్రజల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని కోరారు. వర్షాకాలంలో ముఖ్యంగా డయేరియాస్ ఈ అన్ని ఆహార హైజీనిక్ లేకపోతే పరిశుభ్రత పాటించకపోయినా వచ్చే ఇబ్బందులకి ముందుగానే ఒక అవగాహన మరియు ఒక హెచ్చరికల్లాగా మీ ముందుకు రావడం జరిగింది. సాధారణంగా ఇప్పుడు జీవన శైలిలో స్ట్రీట్ ఫుడ్ ఒక భాగం అయిపోయింది కనుక స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ నాణ్యత ఎట్లా పాటించాలి ఏంటి అన్న దాని మీద మీకు ఒక సూచనలు ఇవ్వటం జరుగుతుంది. అపరిశుభ్రంగా ఉండటం వలన ప్రజల యొక్క ఆరోగ్యానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు బేసికల్గా మేము ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ తరఫు నుంచి తరచూ ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటాము, అవగాహన కల్పిస్తూ ఉంటాము. ఈ క్రమంలోనే గత 3 నెలలుగా 15 అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ పర్టికులర్గా స్ట్రీట్ ఫుడ్ వెండర్స్, ఫ్రూట్ వెండర్స్ వీళ్ళకి అవగాహన కార్యక్రమం కల్పించడం జరిగింది. ఫ్యూచర్లో ఈ నెలలోని మళ్ళీ కూడా పక్క డిపార్ట్మెంట్స్తో కూడా కోఆర్డినేట్ అయ్యి, లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ అయ్యి మళ్ళీ జాయింట్ ఇన్స్పెక్షన్స్, జాయింట్ రైడ్స్ చేయటం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, ప్రీవియస్గా మొన్న ఫిబ్రవరిలోని హోటల్స్ మీద ఇన్స్పెక్షన్స్ చేయడం జరిగింది. అదే ఇన్స్పెక్షన్స్లోని 20 శాంపుల్స్కి గాను ఆల్మోస్ట్ 8 కేసులు మనం ఫైల్ చేయడం జరిగిందండి. అదే తర్వాత ఏప్రిల్లోని మనం మిల్క్ మీద, మీకు ఇష్యూ తెలిసే ఉంటుంది, రాజమండ్రి ఇష్యూ తర్వాత మిల్క్ మీద ఇక్కడ 60 శాంపుల్స్ తీయడం జరిగింది. అవుట్ ఆఫ్ 60 శాంపుల్స్లోని 4 శాంపుల్స్ ఫెయిల్ అయినాయి, 4 కేసెస్ నమోదు చేయడం జరిగింది. మళ్ళీ మన మేలో సేమ్ లీగల్ మెట్రాలజీ వాళ్ళతో కలిసి ఈ ఫ్రూట్ జ్యూసెస్ షాపులు వీటి మీద మనం రైడ్ చేయడం జరిగింది. అన్హైజీనిక్ ఐసెస్ కానీ వాళ్ళు వాడుతున్నవి కానీ వాళ్ళందరికీ కూడా ఓ మీటింగ్ లాగా పెట్టి వాళ్ళకి అవగాహన కార్యక్రమం ఇచ్చేయడం జరిగింది. అందుకే కాదు, ఇప్పుడు ప్రజా ఆరోగ్యానికి ఎవరైనా నష్టం కలిగించినా కఠినమైన చర్యలు తీసుకుంటాం. అట్ ద సేమ్ టైం వినియోగదారుడికి కూడా కొంత వరకు కొన్ని సూచనలు చేద్దామని. మీరు తెలుసుకోవాల్సింది ముఖ్యంగా ఏది అసలు మీరు కొనుక్కునేది ఏది కొంటున్నారు, దాని యొక్క వ్యాలిడిటీ ఏంటి, దానికి షెల్ఫ్ లైఫ్ ఎంత, దాని నాణ్యత ఏంటి అన్నది లేబులింగ్ ఉన్నవి మాత్రమే మీరు కొనుక్కోండి, పర్చేస్ చేసుకోండి. కొనే ముందు పర్టికులర్గా దాని యొక్క షెల్ఫ్ లైఫ్ ఉందా లేదా, ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా అన్నదో చూసుకోవాల్సింది కూడా వినియోగదారులకి యొక్క బాధ్యత. ఎవరైనా ఐడెంటిఫై చేసినా ఫలానా చోట ఏదైనా ఎక్స్పైరీ ప్రొడక్ట్స్ ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే మేము కఠినమైన చర్యలు తీసుకుంటాం. వచ్చేసి లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ పరిధిలో ఉంటాయండి ధరల యొక్క ఇది నాణ్యత, క్వాలిటీ పరంగా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ పరిధిలో ఉంటుంది. ఈ నాణ్యత కానీ అన్హైజీనిక్ కండిషన్స్ ఉన్నా కానీ, లేకపోతే వాళ్ళు పరిసరాలు పరిశుభ్రంగా లేకపోయినా కానీ, ఇలాంటివి ఏమున్నా మా దృష్టికి తీసుకొస్తే మేము ఇమీడియట్గా కఠినమైన చర్యలు మేము తీసుకోవటం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఫిబ్రవరిలోని జరిగిన కేసెస్లో ఆల్మోస్ట్ అన్నీ కూడా ఛార్జ్షీట్ దశకు వచ్చినాయండి. ప్రాసిక్యూషన్ ఆర్డర్స్కి పంపించడం జరిగింది. ప్రాసిక్యూషన్ ఆర్డర్స్ రాగానే మనం వాళ్ళ మీద వివిధ కోర్టుల్లోని కేసులు ఫైల్ చేయడం జరుగుతుందండి. రానున్న కాలంలో ఈ 2-3 నెలల్లోనే ఇంకొక 10-15 మీటింగ్స్ మేము కండక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంగన్వాడీ సెంటర్స్లో కానీ, గవర్నమెంట్ స్కూల్స్లో ఈ ఫుడ్ పాయిజనింగ్ అవుతున్న దృష్ట్యా ముందు స్కూల్ పిల్లల హాస్టల్స్ కానీ స్కూల్స్లోనే అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ వారు ఆదేశించడం జరిగింది.
ఆ మేరకు మేము ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాం. ఆ ప్రణాళిక ప్రకారం ఈ రానున్న 1-2 నెలల్లోనే సుమారు ఒక 15-20 మీటింగ్స్, వాళ్ళకి అవగాహన సదస్సులు మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది.